పాపం ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో తెలియదు కానీ ఒక ఎంప్లాయీ అడవిలో ఒక నది దాటాల్సి వచ్చింది. ఊగుతున్న వుడెన్ బ్రిడ్జ్ మీదుగా నడుస్తూ వెళ్తున్నాడు. మధ్యలోకి వెళ్ళగానే వుడెన్ బ్రిడ్జ్ ఎక్కువ ఊగింది. చేతిలో ఉన్న సూట్ కేసు నదిలో పడింది. బోరు నేడుస్తున్నాడు. వెంటనే నదిలో నుండి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమైంది అని అడిగాడు. నా సూట్ కేసు పడిపోయింది సార్ అని నేడుస్తున్నాడు. వెంటనే దేవుడు నీళ్ళలో మునిగి బంగారు బిస్కెట్స్తో కూడిన సూట్ కేసుతో పైకి వచ్చాడు. వచ్చి ఇదేనా నీది అని అడిగాడు. వీడు కాదు సార్ అన్నాడు. మళ్ళీ దేవుడు వాటర్లో మునిగి ఇప్పుడు డైమండ్స్తో నిండిన పెద్ద సూట్ కేసు ఇచ్చాడు. వాడు ఇది కూడా నాది కాదు భగవాన్, నాది విఐపి సూట్ కేసు అండి, పుట్టిగా ఉంటుంది, ఆఫీస్ పేపర్లు ఉన్నాయి సార్, అవి లేకపోతే మా బాస్ చంపేస్తాడు బాబోయ్ నడుస్తున్నాడు. ఫైనల్గా దేవుడు నదిలో నుండి అతను సూట్ కేసు అతనికి ఇచ్చాడు. వాడు ఆనందంతో చాలా థ్యాంక్స్ భగవాన్ అని వెళ్ళబోయాడు. అప్పుడు దేవుడు వాడిని ఆపి, నువ్వు ఇంత ఇన్నోసెంట్ ఏంటయ్యా, గోల్డ్ డైమండ్స్ కూడా వద్దన్నావు, నువ్వు నాకు నచ్చావు, ఆ విఐపి సూట్ కేసుతో పాటు ఈ 2 సూట్ కేసులు కూడా తీసుకెళ్ళు, నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పాడు. వాడు ఆనందంతో దేవుడికి దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి భార్యకి అవి చూపించి జరిగింది చెప్పాడు. వాడి పెళ్ళం ఒక గయ్యాళి గంప, పైగా ఆసిపోతు మేడం. ఆవిడకి కోపం వచ్చింది. మొగుడిని బండబూతులు తిట్టింది. పిచ్చనా కొడక, దేవుడు కనపడితే వాడుకోవడం కూడా తెలియదు నీకు, 2 సూట్ కేసులా తెచ్చేది, నన్ను తీసుకెళ్ళు, దేవుణ్ణి ఎలా వాడుతానో వాడి నీకు చూపిస్తా ఉంది. పాపం ఎందుకు లేవే ఇన్ని డైమండ్స్ గోల్డ్స్ ఉన్నాయి కానీ మొగుడు ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా మళ్ళీ మొగుడిని అడవి తీసుకెళ్ళింది. ఇద్దరూ ఆ వుడెన్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నారు. ఎక్కడ జరిగిందో చెప్పు అంటూ పెళ్ళం డాన్స్ ఆడుతుంటే ఆ వుడెన్ బ్రిడ్జ్ ఇంకాస్త ఎక్కువ ఊగి పొరపాటున నదిలో పెళ్ళం పడిపోయింది. వాడు కంగారు పడి ఏడవడం మొదలెట్టాడు. పని పాట లేని దేవుడు మళ్ళీ గబుక్కుని ప్రత్యక్షమై ఏమైంది బాబు అని అడిగాడు. బై మిస్టేక్ నా పెళ్ళం నదిలో పడిపోయింది మహాప్రభు అని ఏడుస్తున్నాడు. వెంటనే దేవుడు వాటర్లో చిన్న డిప్పు కొట్టి పైకొచ్చాడు. అతని చేతిలో అందమైన శ్రీదేవి ఉంది. ఇదేనా నీ పెళ్ళం అని అడిగాడు. వీడు వెంటనే అవును మహాప్రభు అని శ్రీదేవిని తీసుకుని పారిపోయాడు. దేవుడు కోపం వచ్చింది. ఆగు దొంగ నా కొడుక, ఇది నీ పెళ్ళం కాదు, శ్రీదేవి కాబట్టి నొక్కేద్దాం ట్రై చేస్తున్నావా అని కోపడ్డాడు. దానికాడు భగవాన్ మా ఆవిడ కాదని నాకు తెలుసు, బోనీ కపూర్ వైఫ్ అని కూడా తెలుసు, కానీ నేను కాదు అని చెప్తే మీరు వాటర్లో డిప్పు కొట్టి అజయ్ దేవగన్ పెళ్ళం కాజులను చూపిస్తారు, మళ్ళీ కాదని చెప్తా, అప్పుడు మీరు ఫైనల్గా నా పెళ్ళాన్ని తీసి నీ అంత ఇన్నోసెంట్ నేను ఎక్కడా చూడలేదు, నువ్వు నాకు నచ్చావు, నీ పెళ్ళంతో పాటు వీళ్ళిద్దరిని కూడా నీ గిఫ్ట్ ఇస్తున్నాను తీసుకెళ్ళు అంటారు. ఒక పెళ్ళంతోనే పళ్ళకి చస్తున్నాను, ముగ్గురుతో ఎలా పడగలను సజ్జి, శ్రీదేవి గారి మీద మోజు కాదు మహాప్రభు, 2 రోజులు పోతే ఎవరితైనా ఒకటే సేమ్ టార్చర్ ఉంటుంది, అందుకే ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నాను, నన్ను తప్పుగా అనుకోని చెప్పాడంట. వాడి ఆన్సర్కి దేవుడికి దిమ్మ తిరిగింది. దేవుడు తేరుకునే లోపు వీడు శ్రీదేవిని తీసుకుని పారిపోయాడు. ఇది కథ. ఇక్కడ మోరల్ ఏంటంటే ఇన్నోసెంట్ అంటే డమ్ అనుకుంటాం, డమ్ కాదు, దే ఆర్ నాట్ గ్రీడీ అంతే, బట్ దే ఆర్ ఇంటెలిజెంట్. అందుకే వాళ్ళు గ్రీడీగా పోకుండా వైజ్ డెసిషన్ తీసుకుంటారు. సో మీరు కూడా అలాగే చేయండి మహాప్రభు అనేది నీతి గమనిక. ఇది నీతి కోసమే చెప్పిన కథ తప్ప ఆడవాళ్ల మీద జోక్గా భావించొద్దని ఆడవాళ్ళందరికీ మనవి. థ్యాంక్ యూ.